Daily. Taste the Daily. 2023 నుంచి వరుస ఓటములతో బీఆర్ఎస్ చతికిల పడింది. రాను రాను పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఉండటంతో గులాబీ దళపతి మేల్కొన్నట్లుగా తెలుస్తోంది. పార్టీని సమూలంగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. లేకపోతే వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పార్టీకి నష్టం చేకూరే అవకాశాలున్నట్లు లోపాయికారిగా సమాచారం ఉండటంతో కేసీఆర్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు తాత్కాలిక కమిటీలతోనే పార్టీని నడిపిన ఆయన త్వరలోనే రాష్ట్ర స్థాయి వరకు కొత్త నాయకత్వాన్ని బలోపేతం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. రెండు 2023 నుంచి వరుస ఓటములతో బీఆర్ఎస్ చతికిల పడింది. రాను రాను పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఉండటంతో గులాబీ దళపతి మేల్కొన్నట్లు తెలుస్తోంది. పార్టీని సమూలంగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. లేకపోతే వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పార్టీకి నష్టం చేకూరే అవకాశాలున్నట్లుగా లోపాయికారిగా సమాచారం ఉండటంతో కేసీఆర్ ఈ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు తాత్కాలిక కమిటీలతో పార్టీని నడిపిన ఆయన త్వరలోనే రాష్ట్ర స్థాయి వరకు కొత్త నాయకత్వాన్ని బలోపేతం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ రేహానా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత బీఆర్ఎస్ అధిష్టానం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ పైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఘోర ఓటమి అతన్ని తీవ్రంగా కలిసివేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా పార్టీ పునర్నిర్మాణం పైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. సో ఎప్పటి నుంచో పెండింగ్ పడుతున్నటువంటి ఈ యొక్క పార్టీ విస్తరణ, పార్టీ ప్రక్షాళన ఇప్పుడు మరొకసారి తెరపైకి వచ్చినట్టు కనబడుతోంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కొంత క్యాడర్ బలంగా ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఆయా ఎక్కడైతే నియోజకవర్గంలో ఉన్న లీడర్లు పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఎన్నికల ప్రచారంలో యాక్టివ్ గా పాల్గొన్నప్పటికీ పోలింగ్ మేనేజ్మెంట్ లో ఎక్కడైతే అక్కడ ఉందో దాంట్లో పూర్తిగా విఫలమయ్యారు. సో దాని కారణంగానే ఇంత పెద్ద స్థాయిలో ఘోర ఓటమి చవి చూసిందని చెప్పేసి అధినేతకు సమాచారం అందింది. అంతేకాదు ఎందుకంటే ఇటీవల కాలంలో 2 సిట్టింగ్ స్థానాలు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఒకటి కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ సంబంధించి 2 సిట్టింగ్ స్థానాలు బీఆర్ఎస్ ఓటమి పాల్గొవడం, అందులోనూ గతంలో ఎప్పుడు లేనట్టుగా హైదరాబాద్ లో బీఆర్ఎస్ కు పూర్తి పట్టు ఉంది. చివరగా జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో వన్ సైడ్ విక్టరీ, మొత్తంగా దాదాపుగా అన్ని స్థానాలు 90% స్థానాలు కూడా హైదరాబాద్ రంగారెడ్డి పరిధిలో బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కానీ తర్వాత పరిస్థితి మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత వరుసగా వచ్చినటువంటి అనూహ్య కారణాలతో, ఎందుకంటే 2 ఉప ఎన్నికలు వచ్చాయి. కంటోన్మెంట్ లో రోడ్డు ప్రమాదంలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే లాస్యానందిత మృతి చెందడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి తరపున లాస్యానందిత సోదరి అక్కడ దిగింది, పోటీలో ఉండగా ఆమె ఓడిపోయింది. సో అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గణేష్ గెలిచాడు. సో ఇప్పుడు రీసెంట్ గా కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సంబంధించి మాగంటి గోపినాథ్ ఎమ్మెల్యేగా ఉండగా అనారోగ్య కారణాలతో మృతి చెందాడు, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ. సో అక్కడ కూడా ఉప ఎన్నిక అనివార్యమైంది. అక్కడ మాగంటి గోపినాథ్ భార్యనే సునీత రంగంలో దిగింది. అక్కడ కూడా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో సుమారు 24,000, మొత్తం కూడా అధికారికంగా 24,671 మెజార్టీతో భారీ విజయం సాధించారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాగా వదిలేస్తే పార్టీకి మరింత నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికీ చాలా సందర్భాల్లో చాలా ఎన్నికలు జరిగిన సమయంలో బీఆర్ఎస్ కు ప్రధానంగా ఎదురయ్యే ప్రశ్న, ఉత్పన్నమయ్యే ప్రశ్న ఒకటి వస్తుంది. సో పార్టీకి దాదాపుగా దశాబ్ద కాలం పాటు అధికారంలో ఉంది. అంతకుముందు 2001 నుంచి కూడా పార్టీ ఏర్పడిన నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా కూడా పార్టీకి ఒక నిర్దిష్టమైన ఒక క్యాడర్ లేదు. కేవలం ఎందుకంటే తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చింది, ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన పార్టీ కాబట్టి ఆ ప్రజలు ఉద్యమ నేపథ్యంలో వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ గా ఉన్నటువంటి ఆదరించారు. సో తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అధికారంలో రావడం, అధికారంలో ఉన్నంతసేపు వచ్చింది సరే, కానీ ఇప్పటికీ నిర్మాణాత్మకంగా కింద ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో సరైన క్యాడర్ లేదు. ఎందుకంటే ఇప్పటికీ కేవలం కేసీఆర్, ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అంటే వన్ సైడ్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాటే, కేసీఆర్ ముఖం చూసే ఓటేయాలి, కేసీఆర్ మాట చెప్తే ఓటేయాలి తప్ప ఇప్పటికీ పార్టీకి అంటూ సరైన క్యాడర్ లేదు. సో బ్రహ్మాస్త్రము, ఏకైకాస్త్రము అన్ని కూడా తానే నడిపిస్తున్నాడు. సో ప్రతి బీఆర్ఎస్ కు పడుతున్న ప్రతి ఓటు కూడా అది కేవలం కేసీఆర్ కారణంగానే, కేసీఆర్ పేరుతో పడుతున్న ఓటు తప్ప ఇప్పటికీ పార్టీ పరంగా, ఎందుకంటే చాలా చూసాం మనము, నిర్దిష్టంగా ప్రతి పార్టీకి కూడా మినిమం కొంత ఏ క్యాండిడేట్ అయినా, అభ్యర్థి ఎవరైనా నిర్దిష్టంగా పార్టీకి 10-15% ఓటు బ్యాంకు అది సాధారణంగా ఎప్పుడు వస్తూ ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు,
కొంత నిర్మాణాత్మకంగా ఎప్పటికైతే అది పార్టీకి సంబంధించి కొంత ఓటు బ్యాంక్ ఉండడం సహజం. కానీ బీఆర్ఎస్ అందుకు భిన్నం. ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ కు సరైన కొంత నిర్దిష్టమైన ఓటు బ్యాంకు ఇప్పటికి కూడా లేకపోవడం కూడా కొంత ఒక రకమైన పార్టీకి పెద్ద లోటుగా కనబడుతోంది. సో ఇప్పుడు అట్లాంటి పరిస్థితులు, ఎందుకంటే ఇప్పుడు వరుస ఓటములు ఉన్నాయి. సో త్వరలో మళ్ళీ ఒకసారి జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోయే అవకాశం ఉంది సో హైదరాబాద్ లో. కానీ ఇంకా మనకు చాలా ఆసక్తికర అంశం ఏంటంటే రాబోయే ఈ నెల రోజుల్లో చాలా తెలంగాణ ఆసక్తికర పరిమాణ అంశం జరగబోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రధానంగా ఈ యొక్క ఫిరాయింపు ఎమ్మెల్యే వ్యవహారం ఉందో అది చాలా సెన్సేషనల్ గా మారే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతం ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారము సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ఈ యొక్క ఫిరాయింపు ఎమ్మెల్యే విషయంలో అడుగులు వేసే అవకాశం కనబడుతోంది. సో ఇప్పటికే దాదాపుగా దానం నాగేందర్ అదేవిధంగా కడియం శ్రీహరి ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించారు కాబట్టి సో మొత్తంగా కూడా కొంత సక్సెస్ఫుల్ గా ఉన్నారు. సో ఇదే ఊపును కంటిన్యూ చేయాలనే ఒక ఉద్దేశంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి ఒకవైపు ఏదైతే 10 మంది బీఆర్ఎస్ 10 మందిపై ఏదైతే ఇప్పటికే సుప్రీంకోర్టులో అదేవిధంగా స్పీకర్ దగ్గర ఫిర్యాదు చేసిందో అందులో ఇద్దరి వ్యవహారం కాంగ్రెస్ పార్టీ కూడా కొంత ఇబ్బందికరంగా మారింది. సో స్పీకర్ కూడా ఆ ఇద్దరి విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి వారిలో దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. సో ఇద్దరి విషయంలో స్పీకర్ కూడా ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. సో ఈ నేపథ్యంలో ఆ స్పీకర్ ఒకవేళ అట్లాంటి పరిస్థితికి అవకాశం ఇవ్వకుండానే ముందుగానే ఇటు దానం నాగేందర్ కావచ్చు కడియం శ్రీహరి ఇద్దరిని రాజీనామా చేయించి అక్కడ ఉప ఎన్నికకు వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంత ప్రతి సందర్భం వచ్చిన బీఆర్ఎస్ ఇప్పటి వరకు జూబ్లీహిల్స్ కావచ్చు కంటోన్మెంట్ లో ఆరోపణలు చేస్తూ వచ్చింది కదా. ఇక నెక్స్ట్ 2 ఉప ఎన్నికల ద్వారా కూడా ఇటు ఖైరతాబాద్ కావచ్చు అదే సందర్భంలో ఈ యొక్క స్టేషన్ గన్పూర్ ఈ 2 ఎన్నికల్లో కూడా విజయం సాధించాలనే ఒక వ్యూహంతో వాళ్ళతో ముందే రాజీనామా చేయించి స్పీకర్ కూడా కొంత ఫ్రీగా ఏదైతే 10 మంది ఎమ్మెల్యేలు వీళ్ళిద్దరు వ్యవహారం చాలా తలనొప్పిగా ఉంది. ఎందుకంటే ఆ ఖైరతాబాద్ గా ఉన్నటువంటి దానం నాగేందర్ ఎమ్మెల్యే ఉన్నట్టు దానం నాగేందర్ బీఆర్ఎస్ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచి అదే కాంగ్రెస్ గుర్తు లోక్సభ ఎంపీకి అభ్యర్థిగా పోటీ చేశారు. సో ఖచ్చితంగా అతనిపై ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకర్ కూడా అనర్హత వేటు వేసేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఒక చర్చ జరుగుతోంది. అదే సందర్భంలో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కాంగ్రెస్ అభ్యర్థి తరఫున వరంగల్ ఎంపీగా రంగంలో దిగింది, గెలిచింది. సో కాంగ్రెస్ అభ్యర్థికి బహిరంగంగానే కడియం శ్రీహరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ ప్రచారం చేశారు కాబట్టి అతని విషయంలో కూడా ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ 2 స్థానాలకు ఉప ఎన్నిక తీసుకొచ్చేందుకు ఉప ఎన్నిక రాజీనామా చేసి ఉప ఎన్నిక తీసుకొచ్చేలా రేవంత్ రెడ్డి వ్యూహం రచిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలాగా ఇటు బీఆర్ఎస్ కూడా గట్లనే వదిలేస్తే అది మరింత ప్రమాదకరం అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే మొత్తం పార్టీ క్యాడర్ లో కొంత డీలా ఉంది, నిరుత్సాహం నెలకొంది. ఎందుకంటే వరుసగా ఓటమి జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత అసెంబ్లీలో ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు కూడా సంపాదించలేకపోవడం, ఆ తర్వాత జరిగిన 2 ఉప ఎన్నికల్లో ఆ కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం, అదే సందర్భంలో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. ఒకవేళ కనుక అందరూ భావిస్తున్నట్టుగానే ఇటు కడియం శ్రీహరి కావచ్చు అదే దానం నాగేందర్ ఇద్దరు కూడా రాజీనామా చేస్తే అక్కడ ఉప ఎన్నిక వస్తే ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలి. ఏదైతే జూబ్లీహిల్స్ కంటోన్మెంట్ అనుభవాలు ఉన్నాయో సో మరొకసారి అలాంటి రిపీట్ కావద్దనుకుంటే ఖచ్చితంగా ఆ గులాబీ పార్టీని ప్రక్షాళన చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న కొంతమంది నేతలు పేరుకు కమిటీలో ఉన్నప్పటికీ వాళ్ళు ఆచరణ సాధ్యంగా, ఎందుకంటే ఫీల్డ్ లో సరిగా ఉండట్లేదు, క్యాడర్ను కలుపుకోవట్లేదు. సో ఏదో ఉన్నామంటే ఉన్నారు తప్ప పార్టీ కోసం సరిగా పనిచేయడం అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. సో ఇక్కడ ముందులో భవిష్యత్తులో పూర్తి స్థాయిలో ఆ కమిటీలంతా కూడా ప్రక్షాళన చేయాలనుకుంటున్నారు. ముఖ్యంగా యువతకు ఎక్కువ అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు. ఎందుకంటే యువతకు అవకాశాలు ఇస్తేనే కొంత యాక్టివ్ గా ఉండి గ్రౌండ్ లెవెల్ లో దిగగలుగుతారు, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండగలుగుతారు. సో ఇవన్నీ నేపథ్యంలో సీనియర్ కాదని జూనియర్లకు కొత్తగా అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు. ప్రతి జిల్లాలో ఇక్కడ నుంచి వేసే కమిటీలో దాదాపుగా 60 to 70% యువతకు పెద్దపీట వేస్తే అది 2 రకాలుగా పనికొస్తుంది. ఒకవైపు కొత్త యువతను పార్టీలో రాజకీయాల్లో ఇన్వాల్వ్ చేసినట్టు ఉంటుంది. సో పార్టీని స్ట్రెంథెన్ చేసినట్టు ఉంటుంది. సో కొత్త యువరక్తం కాబట్టి పార్టీలో వాళ్ళ రోల్ క్రియేట్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా కొంత అగ్రెసివ్ గా పనిచేయగలుగుతారు, అధికార పార్టీ పైన కొంత పోరాడగలుగుతారు అని చెప్పేసి ఒక ఉద్దేశంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నారు. అదే సందర్భంలో నెక్స్ట్ ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నాడు కాబట్టి సో కొంత యువతను ఆ జూనియర్లు ఇస్తే ఆయన ఇంకా మరింత కమిటీ సీనియర్లు అనేసరికి కేటీఆర్ చెప్పినప్పుడు తల ఊపుతున్నారు తప్ప ఫీల్డ్ లోకి వెళ్లి తర్వాత ఆచరణ సాధ్యం కాకుండా కేవలం కార్యాచరణ ప్రకటించిన నేపథ్యంలో అప్పుడు ప్రెస్ మీట్లకు పరిమితం అవుతున్నారు. ఏదో అక్కడ నుంచి పార్టీ అధిష్టానం చెప్తే తప్ప స్పందించలేని పరిస్థితి. తమకెందుకు అన్నట్టుగా సీనియర్లు చాలా మంది సీనియర్లు దాదాపుగా ఇప్పుడు పార్టీలో సీనియర్లు చెప్పుకున్న వాళ్ళందరూ కూడా అలాగే ఉంటున్నారు, తమకెందుకు అన్నట్టుగా. సో ఇదే అది గుర్తించినటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖచ్చితంగా ఇక ఏ పార్టీ పరంగా కావచ్చు నెక్స్ట్ భవిష్యత్తులో
ఎమ్మెల్యేలుగా ఆ యువతకు ఎక్కువ 60 to 70% యువతకే అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. సో త్వరలోనే వీటికి సంబంధించి ప్రస్తుతం బీఆర్ఎస్ సంబంధించి అడాగ్ కమిటీ, ఎందుకంటే తాత్కాలిక కమిటీలతోనే పార్టీ కొనసాగుతా ఉంది. ఏదైతే ఇప్పుడు పూర్తి స్థాయిలో వాటిని ప్రక్షాళన చేసి కొంత కమిటీలు వేసి అందులో యువతకు ప్రాధాన్యత ఇచ్చి ఇటు కేటీఆర్ కూడా పూర్తి స్థాయిలో ఆ బాధ్యతలు అప్పగించే దిశగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే పార్టీ చాలా డ్యామేజ్ అయింది. సో ఇక భవిష్యత్తులో కనుక ఇట్లే కొనసాగితే అది పార్టీకి భవిష్యత్తులో మరింత నష్టం చేకూర్చే అంశంగా మారుతుంది. కాబట్టి ఈసారి అట్లాంటి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే ముందు ఇంకా మేల్కొని జాగ్రత్త అయిపోయి ఇక తొందరపడి పార్టీ కమిటీలను మరొకసారి కొత్త కమిటీలు ఏర్పాటు చేసి అందులో యువత ద్వారానే పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించి ఏదైతే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఉంటారు, వాటిపైన పోరాటం చేయడానికి ముందుకు వెళ్లాలని అనుకుంటున్నారు. సో ఇప్పుడు త్వరలో జిహెచ్ఎంసీ ఎన్నికలను వచ్చే అవకాశం ఉంది. అదే సందర్భంలో స్థానిక సంస్థలు, ఈ రెండు ఎన్నికలు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ కు మొదట స్థానిక సంస్థ ఎన్నికలు, ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు. ఇప్పుడు బీఆర్ఎస్ ముందు పెద్ద టాస్క్ ఉంది. సో వాటి నేపథ్యంలో ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? సో నిజంగానే బయట జరుగుతున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తారా లేకుంటే యథావిధిగా కొనసాగిస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది. అల్టిమేట్ గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓటమి మాత్రం బీఆర్ఎస్ తీవ్రంగా కలిసివేసింది. ఒక రకంగా క్యాడర్ లో మాత్రం ఒక రకమైన అసంతృప్తి, ఒక రకమైన టెన్షన్, ఆందోళన నెలకొంది. ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటుంది, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది, అసంతృప్తి ఉంది సీఎం రేవంత్ పాలన పైన అని చెప్పేసి ఒకవైపు చర్చ జరుగుతున్నా అది దానికి మొత్తంగా వ్యతిరేకంగా కూడా జూబ్లీహిల్స్ ఫలితం వచ్చింది. సుమారు 25,000 మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీనాన గెలపడంతో ఇక పార్టీ బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ గాని నేతలకు గాని ఎలా ప్రజల్లోకి వెళ్లాలనే దానిపైన కూడా కొంత డైలమాలు ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మొత్తం బీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఏకైక అవకాశము మొత్తంగా కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆరే ఒక మొత్తంగా కూడా ముందుండి నడిపిస్తే తప్ప పార్టీకి కొంత మరొకసారి పార్టీలో పునరుత్తేజం వచ్చే అవకాశం లేదని ఒక చర్చ జోరుగా సాగుతోంది. రేహానా. ఓకే రాధాకృష్ణ.